మన దేశంలో వివిధ రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు విడివిడిగా కూడా ఉంటాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రయాణించే రైళ్లు వివిధ రూపాలు, విభిన్న రకాల రంగులతో కూడిన కోచ్లను కలిగి ఉంటాయి. అయితే ప్యాసింజర్ రైళ్ల కనిపించే సరుకు రవాణా రైలు కంటే చాలా భిన్నమైన రైలు కూడా మన దేశానికి సేవలందిస్తోంది. ఈ రైలు కోచ్లకు కిటికీలు, తలుపులు ఏవీ లేవు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్లోజ్ కంపార్ట్మెంట్ రైలును చూసినప్పుడు చాలా మంది ఈ రైలు దేనినో అని ఆలోచిస్తారు. చాలా మంది ఈ రైలు సైనిక సామాగ్రిని లేదా ఏదైనా రహస్య సరుకును తీసుకువెళుతోందని అనుకుంటారు. అయితే వాస్తవానికి దీని వెనుక కారణం చాలా భిన్నంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్ రైల్వే భాషలో ఈ రైళ్లను ఎన్ఎంజీ కొత్త మోడిఫైడ్ గూడ్స్ రైళ్లు అంటారు. ఎన్ఎంజీ అంటే న్యూ మోడిఫైడ్ గూడ్స్ రైల్. ఈ మోడల్ రైల్వేలు పాత రద్దు చేయబడిన ప్యాసింజర్ కోచ్లను తిరిగి ఉపయోగించుకోవడానికి ఒక తెలివైన మార్గం. జీవితకాలం ముగిసిపోయి ప్రయాణికులకు సురక్షితంగా లేని ప్యాసింజర్ కోచ్లను నేరుగా స్క్రాప్ చేయడానికి బదులుగా రైల్వేలు వాటిని ఇలా సరుకు రవాణా కోచ్లుగా మారుస్తారు. పాత ప్యాసింజర్ కోచ్ ను ఎన్ఎంజీ కోచ్ గా మార్చిన తర్వాత ఆ కోచ్ ను రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో లోపల ఉన్న అన్ని సీట్లు, ఫ్యాన్లు, లైట్లు తొలగించబడతాయి. సామాన్య నిల్వ చేయడానికి లోపల ఎక్కువ స్థలం ఉండేలా చూస్తారు. అలా ఒక సాధారణ ప్యాసింజర్ కోచ్ పూర్తిగా సరుకు రవాణా కోచ్ గా మార్చబడుతుంది. ఈ రైలు కోచ్ల కిటికీలు, తలుపులు పూర్తిగా ఇనుప కడ్డీలతో మూసివేయబడి ఉంటాయి. దీని వెనుక ప్రధాన కారణం భద్రత. ఎన్ఎంజీ రైళ్లు ప్రధానంగా కొత్త కార్లు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్లు, జీపులు వంటి ఖరీదైన వాహనాలను ఒక నగరం నుంచి మరొక నగరానికి రవాణా చేయడానికి ఉపయోగించబడతాయి. కిటికీలు మూసి ఉండడం వలన లోపల ఉన్న వస్తువులు సురక్షితంగా ఉంటాయి. దొంగిలించబడవు, తారుమారు చేయబడవు. ఎన్ఎంజీ కోచ్ వెనుక భాగంలో ఒక పెద్ద బలమైన తలుపు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది వాహనాలను లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం సులభం చేస్తుంది. అలాగే కోచ్ ను మరింత బలంగా ఉంచడానికి అదనంగా ఇనుప కడ్డీలను ఏర్పాటు చేస్తారు. ఇది కోచ్ ను మొబైల్, సురక్షితమైన గోడంలో చేస్తుంది. ఈ విధంగా పాత కోచ్లను ఉపయోగించుకుంటూ రైల్వే ఖర్చులను తగ్గిస్తుంది ఆ శాఖ. సరుకు రవాణాను సురక్షితంగా మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఇవన్నీ భారతీయ రైల్వేల సమర్థవంత నిర్వహణ, స్మార్ట్ వర్క్ ను ఉదాహరణగా చెప్పుకోవాలి.